ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ఎంపీ ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. ఈటెల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈటెల మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. అసలు జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐబి కానీ ఈ రెండు చాలా కాన్ఫిడెన్షియల్గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్. ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైనైతే బయటకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అయితే భార్యాభర్తలు నేను నా భార్య ఇక్కడ మాట్లాడుకునే సంభాషణ ఏంటంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు, ఎంత నీచానికి ఒడిగట్టిండు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం, సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం.